వెళ్ళి చూడు. ఎవరది? మాట్లాడరే. చర్చిలోకి ఎందుకు వచ్చారు? అవునరా, ఎందుకు వచ్చామంట? ఎందుకంటే ప్రేయర్ చేయడానికి వచ్చాం. అవును ఫాదర్, ప్రేయర్ కూడా ఫినిష్ చేశాం. చేశారుగా, అయితే వెళ్ళండి. ఎవరది? ఇది దైవ సన్నిధి, మరేం భయం లేదు. చీకటి నుంచి వెలుగులోకి రావచ్చు. ఎవరమ్మా మీరు? చెప్పమ్మా. నా పేరు రాధ. నేను ఒక అనాథను. ఎన్నో కష్టాలు అనుభవించి కడకు నరసినయ్యాను. ఎడారి లాంటి నా జీవితంలో చిరునవ్వుల జల్లు నా చిన్నారి చేసి నేను డాక్టర్ మురళి దగ్గర నర్సుగా పనిచేసేదాన్ని. అతను మోసగాడని నాకు అప్పటి వరకు తెలియనే తెలియదు. రాధా, ఎస్ డాక్టర్. రోజు ఈ రోగులు మందులు, లైఫ్ బోర్గా లేదు? లేదు డాక్టర్, ఈ వృత్తిలోనే నాకు సంతృప్తి, ఆనందం అన్నీ ఉన్నాయి. ఏమో, నాకు మాత్రం చాలా బోర్గా ఉంది. గడియారం లాగా ఇంటి నుంచి హాస్పిటల్, హాస్పిటల్ నుంచి ఇంటికి ఒకటే రొటీన్. సాయంకాలం పిక్చర్కి వెళ్దాం. క్షమించండి డాక్టర్, పాప ఒక్కతే ఇంట్లో ఉంటుంది. పాపను కూడా తీసుకెళ్దాం. లేదు డాక్టర్. రాధా. డాక్టర్, ఇంజెక్షన్. ఇంజెక్షన్. ఒకరోజు డాక్టర్ మురళి తన పుట్టినరోజుని ఆహ్వానించగా నేను అక్కడికి వెళ్ళాను. విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ సార్. థ్యాంక్ యూ రా. మీరు రాజుతో ఈ ఫంక్షన్కే కొత్త వేలు వచ్చారు. మీరు 1000 ఏళ్ళు కలకలలాడుతూ బ్రతకాలి. 1000 ఏళ్ళ? మైగా ఎందుకు? ఎందుకేంటి గురు, ఈ వైద్యంతో ఎందరికో ప్రాణాలు పోశారు. ఇటు ప్రజాసేవ, అటు దేశ సేవ చేస్తూ ఇంకా కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తూ మీరు 1000 ఏళ్ళు బ్రతకాల్సిందే. నేను మీతో కలిసి ఉండాల్సిందే. ఫ్రెండ్స్, నిజానికి నాకు నా నర్సింగ్ హోమ్ కి కీర్తి ప్రతిష్టలు రావడానికి కారణం ఈ రాధ. ఈ సందర్భంగా మీ అందరి ఎదుట రాధను సత్కరించడం నా బాధ్యత. ఒకనాటి అర్ధరాత్రి రోగి అపాయ స్థితిలో ఉన్నాడని డాక్టర్ కబురు చేయగా నేను అక్కడికి వెళ్ళాను. నీకోసం ఎదురు చూస్తున్నా. పేషెంట్ అన్నారు? నేనే ఆ పేషెంట్ని. అలా కంగారుగా చూడు రాధా. చూడు, అప్పుడే ఉంది మజా. నేను ఇప్పుడు డాక్టర్ని కాదు రాధా, నీ ప్రేమ కోసం తప్పించిపోయే పేషెంట్ని, నీ కోసం కలలకనే ప్రేమికుడిని. ఎన్నాళ్ళ నుంచి ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. ఇవాళ దొరికింది. కాదనుకో, అని నేను దేవతలా పూజిస్తాను. నీకోసం నా సర్వస్వం అర్పిస్తాను. ఏంటి, హెల్త్ ఏమైనా అప్సెట్ అయిందా? నా హెల్త్ సరే, మీరేంటి? ఇదా స్కూటర్ యాక్సిడెంట్. స్కూటర్. చెప్పండి బ్రదర్, ఏంటి విశేషాలు? బ్రదర్, మీరు మెడిసిన్ ఎక్కడ చదివారు? అదే లక్నోలో. సర్టిఫికెట్ ఉందా? అదే బ్రదర్, ఇల్లు మారుస్తున్నప్పుడు ఎక్కడో మిస్ అయింది. 1-2 రోజుల్లో దొరకచ్చు. ఆయన ఎందుకు అనుమానం వచ్చింది? ప్రాక్టీస్ ఏమైనా కొత్తగా పెట్టారా? అవునవును, ప్రాక్టీస్ 5 ఏళ్ళ నుంచి దంచేస్తున్నారుగా. 109 వస్తాడులేండి. ఏమిటి అతను కావాలి ట్రబులా? రండి బ్రదర్, రండి. ఏమిటి బ్రదర్ చేతులు ఆ బేరీలు ఏమిటి? మీకోసమే. జోక్ చేస్తున్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. కారణం ఏంటి బ్రదర్? నీ అసలు పేరు భాస్కర్. మెడికల్ రిప్రజెంటేటివ్ గా 1 సంవత్సరం పనిచేశావు. ఆ తర్వాత డాక్టర్ గా అవతారం మార్చి 10 ఊళ్ళలో 10 పేర్లతో ప్రాక్టీస్ పెట్టావు. అందుకని నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఏదో కొంచెం లంచం కూడా ఇస్తావా? నేనే వస్తాను. పద బ్రదర్, పదండి బ్రదర్. మీరా ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుక? నీ మీద మనసు పడ్డ మా గురువుని అవమానించినందుకు, పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఆయన అరెస్ట్ చేయించినందుకు, వీటన్నింటికి నీ మీద కక్ష తీర్చుకునేటందుకు. నోరు మూసుకుని పొండవతలికి వదులు.
మా గురువు గారిని జైల్లోకి పంపించినందుకు ఇలా వదులుతావా? ఏంటి ఆడపిల్ల మీద దౌర్జన్యమా? ఎంత మాట చూడండి బాబు, అమాయకంగా కనపడుతుంది రాదెవరు, దీని బ్రతికేమిటో మీకు తెలుసుంటే. దీని జలసాలకి సినిమాలకి షికార్లకి అడ్డస్తున్నారని కట్టుకున్న మగుని నట్టేట్లో ముంచి బెడ్లో సహా లేచిపోయింది. ఉద్యోగం పేరుతో కనపడ్డ మగవాళ్ళ వల్ల వేసుకుని కులుకుతుందండి. అబద్ధం, ఇదంతా అబద్ధం. అబద్ధమా? అమ్మమ్మ, అమ్మగారా అయ్యగారా, కన్నపెట్ట కళ్ళేటే ఉంది, అది కూడా అబద్ధమా? మీరే అడగండి. మెడలో మంగళసూత్రమైనా లేదు, చూస్తే బిడ్డుంది. నాకెప్పుడో వచ్చిందమ్మా అనుమానం. అవునే సూరమ్మత్త, ఆ బిడ్డెవరని ఎన్నిసార్లు అడిగాను, చెప్పిందా నంగరాచి? ఏంటయ్యా ఇలాంటి దానికి ఇల్లు ఎదిగించావు? ఇలాంటి దాన్ని తెలిస్తే ఇస్తానంటే ఎరయ్యా? ఇప్పుడు తెలిసిందిగా, ఇక గంటండి బయటికి. గతం కదా ఇది. ముందు జుట్టు పట్టుకొని ఒకటే గెట్టండి, గెంటేయండి. అక్కర్లేదు మమ్మీ. బేబీ, మనుషులుండే చోటికే వెళదాం, పదమ్మా. మమ్మీ, నంగరాజ్యం. ఊరు మారినా దారి మారలేదు. చీకట్లో కూడా చీడ పురుగులు వెంబడించాయి ఫాదర్. నన్ను నేను కాపాడుకోవడం కోసం ప్రభుని ఆశ్రయించక తప్పలేదు. మంచి పని చేసావమ్మా. ఆశ్రయించిన వారిని ప్రభువు ఎప్పుడూ కాపాడతాడు. ఇక్కడే నా క్వార్టర్స్ కూడా. నీకు ఉద్యోగం దొరికే వరకు నిర్భయంగా ఉండొచ్చు. రామ్మా. ఫాదర్. పర్వాలేదమ్మా, రామ్మా. రా బేబీ, రా. అమ్మగారు, ఏ కూర చేయమంటారండి? మాకు ఏమి ఇష్టమో అవి చేయమని ఎన్నిసార్లు చెప్పాలి. ఇదిగో ఏమైనా చెయ్యండి, ఉలవచారు మాత్రం మర్చిపోకుండా కాయండి. ఆ పెట్టుబడి చాలా అట్టగానమ్మా. అమ్మా, నేను రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది, ముందు నువ్వు భోంచేసి. తెచ్చినాను. ఎంత ఆలస్యమైనా నా బంగారు తండ్రితో కలిసి భోంచేయటంలో ఉండే తృప్తి ఒంటరిగా తింటే వస్తుందట్రా. అదిగో అదిగో బామ్మ, చెప్పినట్టు వినాలి మరి. నువ్వు చెప్పినట్టే పెందలాడే భోంచేస్తాను. మరి నేను మాట చెప్తాను, వింటావా? ఓ మా నాయనే, నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని ఇంటికి కోడలు తీసుకురావాలి. అప్పుడు నా బరువు బాధ్యతలన్నీ ఆ అమ్మాయికి అప్పగించి నేను పెందలాడే భోంచేసి కృష్ణ రామ అంటూ కూర్చుంటా. ఏదైనా చెప్తే చాలు, పెళ్లి పెళ్లి అంటూ మొదలెడతాం. నాకు తెలియక అడుగుతాను, నువ్వు అసలు పెళ్లి చేసుకోవా? అమ్మా, నేను పెళ్లి చేసుకోవాలంటే నా మనసుకు నచ్చాలి, ఆ పిల్లను మా బామ్మ మెచ్చాలి. పిచ్చుకున్నావురా, పిచ్చుకున్నా. వస్తావమ్మా. మాధవా, మామయ్యకు ఒంట్లో బాగలేదని రాత్రి ఫోన్ చేశాడు, ఒకసారి అలా వెళ్ళిరా నాయనా. అలాగే బామ్మ. గంటయా వచ్చేసాడు. ఆగు, ఇది వంట చేయడం కాదురా, గంటయ. మందులో సోడా కలపటం. అప్పుడే మొదలెట్టావు? ఇప్పుడేమిటమ్మా, నువ్వు పుట్టగానే మీ అమ్మ గిట్టగానే ఈ అమృతాన్ని చేపట్టా. మన మాధవ్తో నీకు పెళ్ళై మీ ఇద్దరికి ఒక 12 బిడ్డ పుట్టగానే ఇది కట్టేస్తా. నాది పోయే కాలమేనమ్మా, నీదుంది చూసావు, రాబోయే కాలం. నువ్వు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలనే కదమ్మా నా కోరిక. బావంటే నాకు ఇష్టమే డాడీ. షికార్కి వెళ్దామంటే సీరియస్ కేసు అంటాడు, పిక్చర్కి రమ్మంటే పేషెంట్ లో అంటాడు. ఎట్లా డాడీ? పిచ్చి తల్లి, దేనికైనా సమయం సందర్భం ఉన్నాయిగా. బాగా ఖాళీగా ఉన్నప్పుడే కవ్వించాలి, నవ్వించాలి, ఆకట్టుకోవాలి. డాడీ బావా. యూ డోంట్ వరీ, నేను చూసుకుంటా. అంటే మామయ్యకి ఎలా ఉంది? అయ్యగారికి గుండెల్లో నొప్పి తగ్గిపోయిందండి, కానీ అమ్మాయి గారికి మాత్రం ఎక్కువైపోయి గదిలో అలా సోలిపోయారండి. అలాగా అమ్మా. అమ్మా, ఇప్పుడా బావా రావటం? ఏమైందమ్మా? నొప్పి బావా. ఎక్కడ? డాక్టరే బెదిరిపోతే పేషెంట్ కథ ఏంటి బావా? ప్లీజ్ ఎగ్జామ్ చేయి బావా. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ. మినపరొట్టి ఆవకాయ. నర్సు కావాలని పేపర్లో ప్రకటించారు. అలాగా? ఏ బాధబందీలే నర్సు కావాలట? అది నేను చూశానమ్మా. శశి బాధ్యత నేను తీసుకుంటాను. అప్పుడు నీకు ఏ బాధబందీ లేనట్లే కదా. ఫాదర్, బేబీ ముందే చెప్పానుగా, ప్రాణంలాగా చూసుకుంటాను. థ్యాంక్ యూ ఫాదర్. గాడ్ బ్లెస్ యు.
పడింది. ఎంత టైం పడుతుంది? 2 గంటలు. టైం ఎంతైందండి? 9:30. 9:30. ఏమండి, గోపాలపురం ఎంత దూరం ఉంటుంది? ఎంత? 2 మైళ్ళు. మేము అదే వెళ్తున్నాం. ఈ దారిని ఆడవాళ్ళు ఒంటరిగా వెళ్ళడం అంత మంచిది కాదు. మీకు అభ్యంతరం లేకపోతే మా వెంట రండి. అలాగేనండి. రండి. ఆగండి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? రండి. ఇంకా మనకి అడ్డేమిటి? పట్రా. అయ్యో, రక్తం. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు ఎక్కడికి వెళ్ళాలి? గోపాలపురం. రండి, నేను డ్రాప్ చేస్తాను. లేదండి, ఇప్పటికే మీకు శ్రమ కలిగించాను. పర్వాలేదండి, ప్లీజ్ రండి. మీ పేరు? రాధ. గోపాలపురంలో మీరు ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ మాధవ్ గారి హాస్పిటల్ కండి. ఓహో, ఉద్యోగ ప్రయత్నమా? అవునండి, వారి హాస్పిటల్లో నర్సు కావాలని ప్రకటించారు. అయితే మీరు నర్సు అన్నమాట. కానీ అక్కడ మీరు ఉద్యోగం చేయలేరు. డాక్టర్ మాధవ్ మీకు తెలుసా అండి? బాగా తెలుసు. ఏ చిన్న పొరపాటు జరిగినా సహించలేడు. మహాకోపిష్టి. ఏ పొరపాటు చేయకుండా నా డ్యూటీ నేను చేసుకుపోగలననే నమ్మకం నాకుంది. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. జయలక్ష్మి కాదు, నా పేరు గజలక్ష్మి. ఎదురుగా కూర్చోలేనండి, మీ పక్కనే నిలబడతాను. ఇదివరకు ఎక్కడ పనిచేశావు? డాక్టర్ గణపతి గారి దగ్గర. ఎందుకు మానేశావు? నాకు సోషల్ గా ఉండటం అలవాటండి. ఆయన వారి పెద్ద అనుమానం. ఓ అదా, అయితే వెళ్ళరా. అదేంటండి అలా అంటున్నారు? నా భార్యకు అంతకంటే పెద్ద అనుమానం. వెళ్ళరామ్మా. చాలా స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు. ఇంకో హాస్పిటల్లో ట్రై చేసుకుంటున్నారేమో. మీ పేరేం పేరు? మధుమతి. మధుమతి. మరి మీరే వెళ్ళండి. సెలెక్ట్ అవుతారా? ఇదివరకు ఎక్కడన్నా పనిచేశారా? లేదు, కొత్తగా నర్స్ ట్రైనింగ్ వచ్చాను. కాస్త నా వంక తలెత్తి చూడొచ్చమ్మా. నాకు అలాంటి పాడలవాట్లు లేవు డాక్టర్. పెళ్ళయిందా? లేదు. అయితే పొరపాటున ఎవరైనా పేషెంట్ నీ చేయబట్టుకుంటే ఏం చేస్తావు? పళ్ళు రాలగొడతాను. అయితే వాడు బతికినట్టే. చూడమ్మా, నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని భర్తతో కాపురం పెట్టు. డాక్టర్. అవునమ్మా, నువ్వు నర్సు ఉద్యోగానికి పనికిరావు. వెళ్ళమ్మా. సెలెక్ట్ అవుతున్న నమ్మకమే. పేరులోనే ఉంది గమత్తు. సెలెక్ట్ అయ్యారండి. చూసారండి, నేనేదో వద్దన్నట్టు. మీరు ఒక్కరే మిగిలారా? చూడండి, మా డాక్టర్ గారి పరీక్షలో భగవంతుడు కూడా నెగ్గడని ప్రూవ్ అయిపోయింది. ఇంకా మీ అదృష్టం, నా అదృష్టం. తప్పదండి. గుడ్ మార్నింగ్ డాక్టర్.
మీ పేరు రాదు కదా? అవును డాక్టర్. అవును, నేనే డాక్టర్ మాధవన్. కూర్చోండి. మిస్ రాధ, విసిగించి బాధించే రోగుల్ని నర్సు ఏ విధంగా చూడాలి? తల్లిలా చల్లగా చూడాలి. ఎంత కష్టం కలిగినా భరించాలి, చిరునవ్వుతో వారించాలి. వెరీ గుడ్. మిస్ రాధ, మీకు పెళ్లి కాలేదు కదా? ఏ బాధరబందీ లేని నర్సుకే ఇక్కడ చోటుందని ప్రకటించాం. నాకెవ్వరూ లేరు డాక్టర్. మరి పిల్లలు లేకుండానే పేషెంట్స్ ని తల్లిలా చల్లగా చూడాలని ఎలా అనగలిగా? చిన్ననాడే నా తల్లిదండ్రులు పోయారు డాక్టర్. అప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించాను. ఆ కష్టాలే నాకు పాఠాలు నేర్పాయి డాక్టర్. అందుకే సహనవంతురాలు అయ్యావు. నీలాంటి నర్సు కోసం ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. సింహాలు, ఇతను కాంపౌండర్. సింహాలు చూడు, ఇక్కడ నుంచి రాధ మన హాస్పిటల్లో నర్సుగా ఉంటుంది. రక్షించారు డాక్టర్. అదే అదే మీ పరీక్షలో ఎవరు నెగ్గరేమో అని భయపడ్డాను డాక్టర్. రాధ, ఇవాళ నుంచి నువ్వు హాస్పిటల్ పర్సులోనే ఉండొచ్చు. తీసుకెళ్ళి మన పేషెంట్ అందరినీ పరిచయం చేయి. అలాగే డాక్టర్. రోజు మహాశయ జాగ్రత్తగా వినాలి. మన హాస్పిటల్ రాధమ్మ గారు రేపు ఉత్తరాలు సూచారు. ఈ రోజు నుంచి వారి మాట ఏమన్నా డాక్టర్ గారు? ఆచార్య వింటున్నారా మీరు? నీతో చెప్పినట్టు మాతో చెబుతున్నావు అంతే. చిరకాలం ఇలాగే ఉండిపోతాం కదా. చూడండి, వీడు కొత్త రకం పేషెంట్. వీడి గుండె జబ్బు ప్రపంచంలో ఎక్కడా లేదు, ఇంకా రాదు. వీడితో నడిచిన గుండు కూడా ఆగిపోతుందండి. చూడండి, డాక్టర్ గారు చెప్పిన పేషెంట్ ఈయనేనా? వీడేనండి. హాస్పిటల్ కట్టిన దగ్గర నుంచి ఇదే మంచం, ఇదే నెంబరు. వీడి మొహం కూడా తొడుగుతుంది. రాఘవయ్య గారు, మందు తీసుకోండి. అవును, తీసుకోవడం కాదు, తాగాలి. మీ జబ్బు తగ్గాలంటే మందు తాగాలి. ఏమన్నా చేయగలరు, కానీ మందు మాత్రం తీసుకోతప్పదు. తీసుకోవాలి. సింహాలు గారు, పర్వాలేదు, తీసుకోండి. నరసమ్మా, నువ్వు మనిషి కాదమ్మా, దేవతమ్మా, దేవత. నాకు కావాల్సింది మీ పొగడ్తలు కాదు. ముందు మీరు మందు తాగాలి, మీ ఆరోగ్యం బాగుపడాలి. తాగాలి. అలాగేనమ్మా.